ఈ వీడియోలో వచ్చేసి మటన్ కర్రీ చూపిస్తున్నానండి. సో మటన్ మంచిగా వాష్ చేసి పెట్టేసుకొని అందులోనే టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలానే మనకి కారానికి సరిపడా కారం ఎండు కారం యాడ్ చేసేసుకొని, అలానే హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. మనం గరం మసాలా ఎంతవరకు తింటామో అంతవరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలానే ఒక చిన్న కప్పు వరకు పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. అలానే కారానికి సరిపడా పచ్చిమిర్చి ఎండుమిర్చి చూసి వేసుకోండి కారము. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత టోటల్ ఈ విధంగా అన్నీ యాడ్ చేసిన తర్వాత మటన్లో నుంచి టోటల్ వాటర్ సపరేట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ యాడ్ చేయండి. లేకపోతే ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఆ మటన్లో వాటర్ ఉండేసరికి మొత్తం లిక్విడ్గా ఫామ్ అయ్యి పీస్ అనేది స్మెల్ వచ్చినట్టు అవుతుంది. సో వాటర్ ఏం లేకుండా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇవన్నీ అందులో వేసేసి ఈ విధంగా కలిపేసేసుకొని ఒక 20 మినిట్స్ వరకు మంచిగా చక్కగా నానబెట్టేసేయండి. ఎంత చక్కగా నానితే అంత టేస్ట్ వస్తుందండి. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసి పక్కన పెట్టేసేయండి ఒక 20 మినిట్స్ వరకు. హాఫ్ కేజీ వరకు మటన్ చూపిస్తున్నానండి. సో హాఫ్ కేజీకి సరిపడా ఆయిల్ తీసేసుకొని అందులోనే బగారా ఆకు యాడ్ చేస్తున్నానండి. అలానే అందులో వచ్చేసి కసూరి మేతి యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు. కసూరి మేతి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే గ్రేవీకి సరిపడా ఆనియన్ తీసేసుకోండి. ఆనియన్ క్వాంటిటీ వచ్చేసి కాస్త ఎక్కువగా తీసేసుకోండి. ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లము, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేయండి. ఆ వీడియో అనేది స్కిప్ అయిందండి, ఏమనుకోకండి. సో వేసిన తర్వాత చూపిస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లము, పసుపు, అల్లం వేసిన తర్వాత ఈ విధంగా అడుగు మాడకుండా చూసుకోండి. మంచిగా అల్లం అనేది ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేంపేసేయండి. అలా వేంపేసిన తర్వాత ఇందాక మనం అన్ని కలిపేసి పెట్టేసుకున్న మటన్ ఉంది కదా అండి, సో ఈ మటన్ని కూడా అందులో వేసేసేయండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచకండి, మరి హై ఫ్లేమ్ పెట్టినా మాడిపోతుంది. సిమ్లో ఉంచినా కూడా మనం వేసిన వాటర్ నుంచి వాటర్ సైడ్స్కి వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకనేసి మీడియంలో పెట్టేసేయండి. మీడియంలో పెట్టేసి మంచిగా చక్కగా కలిపేసేయండి. హీట్ అనేది తగులుతూ ఉంటే దాంట్లో ఉన్న వాటర్ అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా కలిపేసి మంచిగా చక్కగా మూత పెట్టేసేయండి. ఒక 5 to 6 మినిట్స్ వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి. చూడండి 5 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. లైట్గా సైడ్స్కి అనేది ఆయిల్ అనేది ఏ విధంగా వస్తుందో మళ్ళీ ఒకసారి అడుగు మాడకుండా కలిపేసేసుకోండి. అడుగు మాత్రం మాడకుండా చూసుకోండి. సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఆఫ్టర్ 5 మినిట్స్ చూపిస్తున్నాను మీకు. చూడండి లైట్గా వాటర్ అనేది ఏ విధంగా బయటకు వచ్చేస్తూ ఉన్నాయో మటన్లో నుండి. సో ఒక్కసారి అడుగు మాడకుండా కలిపేసేసుకోండి. మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేయండి. మళ్ళీ ఆఫ్టర్ 10 మినిట్స్ వరకు చూపిస్తున్నానండి. 10 మినిట్స్ ఆఫ్టర్ మనము మటన్కి సరిపడా వాటర్ తీసేసుకోండి. మనకి కుక్ అవ్వడానికి ఎంత సరిపోతాయో అంత వాటర్ తీసేసుకుంటే సరిపోతుంది. నేను వచ్చేసి ఒక గ్లాసున్నర వరకు వాటర్ తీసేసుకున్నానండి హాఫ్ కేజీకి. సో గ్లాసున్నర వరకు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి. టోటల్ అంతా కలిసేలాగా ఈ వాటరు ఆ మటన్ టోటల్ కలిసేలాగా కలిపేసేసుకొని ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేయండి. అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియా పౌడర్ యాడ్ చేయండి. యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసేయండి. కలిపేస్తూ ఉంటే స్మెల్ మాత్రం చాలా బాగుందండి. స్మెల్ మాత్రం చక్కగా వస్తుంది కలిపేస్తూ ఉంటే. సో ఈ విధంగా కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మంచిగా దగ్గర పడనివ్వండి. ఒక 10 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. చూడండి సైడ్స్కి ఆయిల్ అనేది ఏ విధంగా సపరేట్ అవుతూ ఉందో. సైడ్స్కి ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అంటే మనకు గ్రేవీకి సరిపడా, మనకి కాస్త ఫ్రైగా కావాలనుకుంటే ఫ్రై లాగా ఉంచేసుకుంటే సరిపోతుంది. గ్రేవీలాగా కావాలనుకుంటే గ్రేవీలాగా ఉంచేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. కాస్త లైట్గా గ్రేవీలా ఉంచేలా చూపిస్తున్నాను. ఇప్పుడు అందులోనే కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర క్వాంటిటీ వచ్చేసి కాస్త ఎక్కువగా తీసేసుకోండి. ఈ గ్రేవీలో కొంచెం కొత్తిమీర క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటే తింటూ ఉంటే ఫ్లేవర్ కూడా చక్కగా తెలుస్తూ ఉందండి. సో కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకోండి. చూడండి మనం ఫస్ట్ యాడ్ చేసిన దానికి ఇప్పటికీ చూడండి కర్రీ అనేది ఎంత చక్కగా వచ్చిందో. ఈ కర్రీ అనేది చపాతీలోకైనా పూరీలోకైనా రైస్లోకైనా చాలా చక్కగా ఉంటుందండి. ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కలిపేసేసుకొని మంచిగా కొత్తిమీర ఫ్లేవర్ టోటల్ వాటికి పట్టేలాగా ఒక 2 to 3 మినిట్స్ వరకు మంచిగా కుక్ అవ్వనివ్వండి. కుక్ అయిన తర్వాత చూడండి ఎంత చక్కగా వస్తుందో. వీడియో కనుక నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. నేను ప్రతి మటన్ని రకరకాలుగా వీడియోస్ తీసి పెట్టానండి. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. వండిన తర్వాత ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.